సో హై గెస్ పెద్ది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఎడిటింగ్ లాక్డ్ అయిపోయింది చెప్పొచ్చు. అంటే సినిమా మొత్తం ఎలాంటి సీన్స్ పెట్టాలి, ఇలాంటి సీన్స్ తీయాలి, మొత్తం అయితే ఎడిటింగ్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. లాక్డ్ అయితే అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు సెన్సార్ టాక్ కి రిలీజ్ చేయడం మాత్రమే లేట్ అని చెప్పొచ్చు. సో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, అద్రిపోతుందంట, మామూలుగా ఉండదు, బ్లాక్ బస్టర్ అని టాక్ అయితే అలా అయితే వస్తాయి అని చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఆ బుచ్చిబాబు గారు నిజం చెప్తున్నా, తను అలా చేతులు కట్టుకొని నించుంటాడు. అది చూస్తే అర్థమైపోతుంది సినిమా ఏ లెవెల్లో తీసుంటాడు, ఏ లెవెల్లో సినిమా ఉంటుందని చాలా క్యూరియాసిటీ అయితే ఉందని చెప్పొచ్చు. సో చూడాలి సెన్సార్ టాక్కి ఎప్పుడు పంపిస్తారో. అలానే పెద్ద సినిమా నుంచి చెప్పిన ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో ఈ మంత్లోనే లాస్ట్ వీక్లో అయితే ట్రైలర్ వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. మనకి మామూలుగా ఉండదు ట్రైలర్, నెక్స్ట్ లెవెల్ అయితే కట్ చేసి అని న్యూస్ రిపోర్ట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అలానే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆ విఎఫ్ఎక్స్ కావచ్చు, రామ్ చరణ్ ఎక్స్పెషల్ తన పర్ఫార్మెన్స్ అయితే మ్యాడ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. రంగస్థలం మూవీలో ఏ విధంగా యాక్టింగ్ చేసినో దానికి మించి బుచ్చిబాబు గారు మన పెద్ద సినిమాలో అయితే చూపిస్తున్నానే క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. నేను ఈగలు పెట్టి మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ ఏంటంటే రామ్ చరణ్ గారు ఒకవేళ సీఎం అయితే ఎలా ఉంటుంది డెఫినెట్ గా కామెంట్ చేయండి. మామూలుగా ఉండడు కదా, ఆ సీఎం లో తన క్యారెక్టర్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఆ స్పీచ్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ తెలుసు మన రామ్ చరణ్ గారికి డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంటో, తను చాలా అంటే డౌన్ ఫాల్ గా అయితే ఉంటాడని చెప్పొచ్చు. ఒకవేళ సీఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే సూట్ అవుతాడని చెప్పొచ్చు. తన ఫ్యాన్ బేస్ కి తన బ్యాక్గ్రౌండ్ కి నెక్స్ట్ లెవెల్ అయితే సూట్ అవుతాడని చెప్పొచ్చు. ఒక్కసారి సీఎం అయితే మన ఇండియా మొత్తం షాక్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే సీఎం అయ్యిండు, అలానే మన విజయ్ తలపతి గారు ఎలా అయితే సీఎం అయ్యిండు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. కానీ అది కూడా సీఎం మన తెలంగాణకి అయి ఉంటే ఏ లెవెల్ ఉంటుందో కామెంట్ చేయండి. మామూలుగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారు ఈ న్యూస్ గురించి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ అయితే సూట్ అవుతాడని చెప్పొచ్చు. ఇప్పుడు పెద్ద గురించి కూడా చెప్పేసిన ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయితే ఆల్మోస్ట్ డన్ అయిపోయిందని చెప్పొచ్చు. సెన్సార్ టాక్ అయితే రెడీగా ఉండడానికి పంపించడానికి రెడీ అయితే ఉన్నారని చెప్పొచ్చు. అస్సలకి ఈ సినిమా ఆ షూటింగ్ లొకేషన్స్ కావచ్చు చాలా రియాలిటీగా వీళ్ళైతే మనకి ఎక్కడ విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండదు, ఆ లెవెల్ అయితే రియాలిటీగా అయితే చూపిస్తున్నారు అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చాలా మంది ఉన్నారు, చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. బుచ్చిబాబు గారు తీసుకున్న యాక్టర్ క్యాస్ట్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది అని చెప్పొచ్చు. వాళ్ళ క్యారెక్టర్ ఏ లెవెల్లో ఉంటుంది వి క్యాంట్ ఇమాజిన్. మనమైతే మొత్తం థియేటర్లోనే చూడాలని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు, మన జగపతి బాబు గారు, మున్నా బాయ్, శివరాజ్ కుమార్, ఇంకా చాలా మంది అయితే ఉన్నారని చెప్పొచ్చు ఈ సినిమాలో. యాక్ట్రెస్ ఇంకా యాక్టర్ మామూలుగా ఉండదు. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే కన్ఫర్మ్ అని చెప్పొచ్చు, నో డౌట్. బాక్స్ ఆఫీస్ ని రూల్ చేయబోతున్నాడు June 4th మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అని చెప్పొచ్చు. ఈసారి బ్లాక్ బస్టర్ తో హేటర్స్ ట్రోలింగ్ ఎవరైతే చేసిరో వాళ్ళకైతే 90 ml రాడ్ అయితే దింపడానికి అయితే వస్తున్నాడు అని చెప్పొచ్చు. ఈగల్ వెయిటింగ్ పెద్ద సినిమా కోసం. ఎంతమంది పెద్ద సినిమా కోసం ఈగల్ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే ఈ వీడియోని అయితే డెఫినెట్ గా అయితే షేర్ చేయండి అని చెప్పొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ఓకే బాయ్.